హలో ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో పల్లీ చాట్ చేస్తున్నానండి. దానికోసం నేను ఒక కప్పు పల్లీలు అయితే నైట్ నానబెట్టానండి. వీటిని శుభ్రంగా కడుగుదాం. కొంచెం కలర్ ఇదైనట్టుగా ఉంది కదా, కడుగుదాము. దీనికోసం మీ టైం లేదనుకుంటే 2-3 గంటలు కూడా నానబెట్టుకోవచ్చు. కుక్కర్లో పెట్టినప్పుడు 2-3 విజిల్స్ ఎక్కువగా రానిస్తే సరిపోద్ది. లేదు అప్పటికప్పుడు కూడా కావాలన్నా చేసుకోవచ్చు అండి. కొంచెం వేడి నీళ్ళలో పల్లీలు నానబెట్టుకుంటే సరిపోద్ది. ఇగోండి, వీటిని శుభ్రంగా కడిగేసాను. ఒక గ్లాసు నీళ్ళు పోస్తున్నాను. తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నానండి. వీటిని కుక్కర్లో పెట్టేసి 2 విజిల్స్ రానిస్తే సరిపోద్దండి. ఎందుకంటే మనం నైట్లో నానబెట్టేసాం కదా, 2 విజిల్స్ రానిస్తే సరిపోద్ది. ఈ పప్పులు చక్కగా ఉడికినాయండి. ఇగోండి, వీటిలో వాటర్ ఉన్నాయి కదా, వీటిని సపరేట్ చేసేసుకుందాము. వాటర్ సపరేట్ చేసేసానండి. ఇక వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇవి దీంట్లో ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదండి, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. తర్వాత కారము, తర్వాత ఒక బద్ద నిమ్మ చెక్క పిండానండి, గింజలు లేకుండా వేసుకోండి. ఇది చాట్ మసాలా అండి, ఇది 1 స్పూను. కొద్దిగా ఆమ్చూర్ పౌడరు, ఇదిగోండి ఉల్లిపాయ, టమాటో ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు టమాటాలు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు. ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుంటే బాగుంటుందండి. ఇంతేనండి మన టేస్టీ పల్లీ చాటు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా అయినా తీసుకోవచ్చు అండి. రోజు ఈ వేరుశనగలు అనేవి మనం తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచిది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.